అమ్మయ్యా, హైదరాబాద్ కొత్తగా వచ్చి జాబ్ తెచ్చుకొని మంచిగా సంపాదించాను. ఎస్, మా పేరెంట్స్ సవాల్ చేశాను ఎట్లాగైనా సంపాదిస్తాను. ఇప్పుడు మా పేరెంట్స్కి చెప్తా. హలో హలో మమ్మీ, హైదరాబాద్ వచ్చి సవాల్ చేసి నేను ఎట్లాగో సంపాదిస్తానన్నాగా. ఇప్పుడు నేను సంపాదించిన నా 50,000 నేను తీసుకొస్తాను. 4 రోజుల్లో కొత్త అయినా పర్లేదు హైదరాబాద్ వచ్చి సంపాదించుకొని వస్తానన్నా మాట నిలబెట్టుకున్నాను లేదా? ఇప్పుడు నేను వస్తాను. ఓకే ఏంటి, హైదరాబాద్లో దొంగలు ఉంటారా? లెక్క పెట్టద్దా? బయట లెక్క పెడతాను. ఏంటంట? వస్తా చూడు, ఓకేనా? లెక్క పెట్టుకొని వస్తాను. ఎందుకన్నా మంచిది ఒకసారి లెక్క పెట్టుకుంటే పోలా? వీడేంది నన్ను చూస్తున్నా డబ్బులు లెక్క పెట్టుకుంటే? అమ్మో, హైదరాబాద్లో దొంగలు ఉన్నారు, వీడు కూడా దొంగన కొడుకులా ఉన్నాడు. ఏయ్, ఏంది అట్లా చూస్తున్నా? ఏయ్, ఏందిరా దొంగతనం చేసే వాళ్ళ చూస్తున్నా? నిన్ను ఆగరా. రాస్కెల్, డబ్బులు లెక్క పెట్టుకుంటే చూస్తావా? ఎంత ధైర్యం రా! హైదరాబాద్ కొత్తగా వచ్చానా? రాస్కెల్, నాలాంటి యువకుడి కష్టం నీకు తెలుసంటరా? రే అనక, పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, ముల్లనక, ముప్పనక, పురుగనక, పామనక, కోడి కూత కొయ్యగానే నాగలెత్తి పొలం చేరి సానపట్టి కుండ్రవేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలుండి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నుంచి బస్త కట్టి బడ్డి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెట్టి పైకమెంతో లెక్కబెట్టి కళ్ళకద్ది కట్టకట్టి పక్కనెట్టి అలసటెంత తీర్చాలని అరకప్పు టీ అడిగితే ఆరుగాని రైతు బిడ్డ నెత్తురంతా చెమట చేసి వెనకేసిన సొమ్మును వెనక్కి దిగేలా రోకే కాజేయటానికి నీకెన్ని గుండెలు బే? కుక్కకి నక్కకి క్రాస్లో పుట్టిన కుక్కల నక్కల కొడక. ఏంట్రా అట్ట చూస్తున్నావు ఇంకా ఉలుగు పలుకు లేకుండా? ఏంటి సార్, ఇతను గుడ్డోడా? ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడా? ఏందండి? సారీ భయ్, సారీ అంకుల్, నిజంగా నాకు తెలియదు గుడ్డోడని. ఏదో ఓరోజు చెప్పాడు డైలాగు, అంటే ఎన్టీఆర్ది కదా, కష్టపడి సంపాదించిన డబ్బు ఎట్లా అంటే చూస్తున్నాడు, అందుకే నన్ను తెలియదా? వద్దొద్దు, నా జోలికి రావద్దు. ఊరు నేను కాలర్ పెట్టుకున్నా.